ఒక రోజు పోయి 2 రోజులు అయిపోతున్నాయి తల్లి పండుగ బావా నా తోడు చూడంటే రాకుడేనండి నా తోటి కలిపి ఆవులతో రావాలంటే రాకుడే రాకుడు మించినోడు నాతో ఆవులు బాబు రాలేరు ఆడు లేకపోతే నేను ఆవులు కాయలేను నీళ్ళు లేకపోతే ఆడు కాయలేడు ఆడు మిగవ పట్టడం నిజమే మిగవ శర్మ తేవడం నిజమే నీకు మాయి వేసేసి పొంపులు పొంపేసి అనగా అన్నవాళ్ళు మన యాలమంది మన మాట ఏంటాను కానా రాకుడు కనుక అనగానా సిలికి చేయడం చిన్నపోయి ఉన్నది వాడంపు నాడు మనం వాడిపోయి ఉన్నది కనకంటాడు మనం కళ్ళ తప్పిపోయి ఉన్నది నువ్వు చేతప్పుడు ముసుగు తీర్చి చలి జ్వరము కుదిపోతున్నాడు రాకుడు ఉన్నాడు నాయన మనావురి బాబు రాడ్రా నా మరి వాళ్ళు లేకపోతే మంది నాకు ఎందుకు ఆడు కానీ నా తోడి సమానం లేదు ఆవులతో రాకపోతే నేను ఆవులు కాయన అన్నాడా వాడి పొంగులాడినట్టు వాడికి తెగనాడినట్టు మాట్లాడినా వాడు ఇంకా మళ్ళీ మనకి మనసు ఎప్పుడు మన అందరికి రాడు వాడు సింతకాయనా నాడు మనసు రారాయినా ఇరిగిపో ఎర్రయ్యరాజు పల్లికోటతో మాట చెప్పినాడు వాడు ఇలాంటి అలాంటి కూడా ఇరిసేగాడు మళ్ళీ 2 ముక్కలు కలిపేగాడు చట్టి లేని వాళ్ళకి చట్టీలు చేసేగాడు చట్టీలు నొలిగి చట్టి తగిలించేగాడు ఒరి అలాంటి వాడు పల్లెకొండ అవునండి నీకు బామ్మర్ది అయితే నాకు తమ్ముడు అవుతాడు కదా లేకపోతే నీకు బామ్మర్ది నాకు తమ్ముడు అంతేనా మా తమ్ముడితో నేను ఎక్కడ మాట్లాడలేదు కదా నేను ఒక మాట చెప్తానా మా మరిదో ఏమీ లేదు మా తమ్ముడు రాకుడు గారికి డ్యారా వద్దకెళ్ళి ఏ మౌనానికో కాదనుకో నీవేమిటంటావా అరే రాజా ఆ రాగప్పుడు ధ్యానవాది కడికి వెళ్ళి నాయన నేనేమిటని తెలుస్తావా ఎందాక పొమ్ములాడినట్టు మాట్లాడినావు ఇప్పుడు పొమ్ములాడినట్టు మాట్లాడుతూ నా పొగుడు నట్టు మాట్లాడేవండి మరిదో